శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మనం ప్రెజెంట్ చోడవరంలో ఉన్నాం. చోడవరం ఎమ్మెల్యే గారు కరణం ధర్మశ్రీ గారి ప్రచారం కొనసాగుతుంది, ఒక రేంజ్లో కొనసాగుతుంది. ఆ ప్రచారం దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యే గారితో మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. సో ప్రచారం ఎట్లా సాగుతుందో, అసలు జనాల దగ్గర నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుందో మనం తెలుసుకుందాం. వచ్చేయండి. జరుగుతుంది ప్రచారం చాలా అద్భుతంగా జరుగుతుంది. ప్రజాస్పందన ఎక్కువగా ఉంది. ఓకే, చాలా జగన్మోహన్ రెడ్డి గారి పట్టం కట్టాలనే గట్టి ఉక్కు సంకల్పంతో ప్రజలందరూ ఉన్నారు. మరి అనూహ్యమైనటువంటి స్పందన వల్ల విజయం సునాయాసం అవుతుందని సో ఇప్పటివరకు చోడవరానికి మీరు ఏమేమి చేశారు సార్? చోడవరానికి 3,200 కోట్ల అభివృద్ధి పనుల్లో తీసుకెళ్ళా. ఓకే, రోడ్లు వేయించాం. కేరళ రోడ్స్, ఇంటర్నల్ రోడ్స్ కూడా బాగు చేసాం. ఓకే, చాలా అద్భుతంగా చేసాం. అలాగే షుగర్ ఫ్యాక్టరీ 80 కోట్ల రూపాయలతో డెవలప్ చేసాం. ఓకే, ఒక 35 కోట్లతో ఎడ్యుకేషన్ హబ్గా రెసిడెన్షియల్ స్కూల్, జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ స్కూల్ తీసుకొచ్చాం. పాలిటెక్నికల్కి 9,75,00,000 రూపాయలు వెంకటపాలెంలో పాలిటెక్నికల్ శాంక్షన్ చేయించి ఓకే ఆ అమౌంట్ తీసుకొచ్చాం. ఏదైనా ఓవరాల్గా 3,200 కోట్లు సంక్షేమం, డెవలప్మెంట్ రెండు కలిపి హయ్యెస్ట్ 158 కోట్లు జలజీవన మిషన్ ద్వారా ఇంటింటి కొలాయి కూడా 90% కంప్లీట్ చేసాం. ఓకే, ఇవన్నీ కూడా ప్రోగ్రెస్లో చాలా వరకు కూడా ప్రజలకి సర్వీస్ ఆస్పెక్ట్లు అయితే సంతృప్తికరంగానే సాగింది. ఇక మెయిన్ రోడ్ ఒక ఇష్యూ ఉంది, అది భారతమాల 2లో పెట్టారు. అది ఇప్పుడు స్టేట్ హైవేగా ఉన్నటువంటి రోడ్డు నేషనల్ హైవే కింద మారిస్తే చోడవరం అర్బనైజ్డ్ అవుతుంది. ఓకే. సో చాలా మంది ఏమంటున్నారంటే అసలు ఏపీ అసలు అభివృద్ధి జరగలేదని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు. సో వాళ్ళకి ఏమని సమాధానం చెప్తారు మీరు ఒకసారి చూడండి. ఇప్పుడు అభివృద్ధి అంటే ఏంటి? రోడ్లు ఒకటే కాదు, రోడ్లు, బిల్డింగ్లు, స్కూల్స్, హాస్పిటల్స్, ఇవన్నీ. మా దగ్గర ఉన్నటువంటి హాస్పిటల్స్ చూడండి. చోడవరం పిఎస్సి చూస్తే ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ కన్నా అందంగా ఉంటుంది. పిఎస్సి కమ్యూనిటీ హెల్త్ సెంటర్. అలాగే తొలకలపూడి దగ్గర 1,65,00,000తో పిఎస్సి తీసుకొస్తాం. ఓకే, అద్భుతంగా ఉంటుంది. అన్ని హెల్త్ సెంటర్స్ కూడా ఎక్కడికక్కడ పెట్టాం. స్కూల్స్, నాడు నేడు ద్వారా స్కూల్స్ కూడా. అలాగే ది సేమ్ టైం రోడ్లు కూడా చూడండి. బంగారమెట్ట నుంచి అనకాపల్లి 32 కోట్ల రోడ్డు శాంక్షన్ చేయించి విమానాలు స్టాండ్ అవుతుంది, రన్వేలా ఉంటుంది. అలాగే ఏంటంటే డెవలప్మెంట్ అంటే ఎడ్యుకేషనల్గా కూడా ఆల్ స్కూల్స్ అని డెవలప్ చేయడంతో పాటు డిగ్రీ కాలేజీని పీజీ కాలేజీ కింద అప్గ్రేడ్ చేయించారు. ఇవన్నీ డెవలప్మెంట్లో భాగమే కదా. అయితే మీరు ఇన్ని గణం చేస్తున్నారు సార్, కానీ కొంతమంది జనాలలో కొంచెం నెగిటివ్ ఉంది. అది ఎందుకు ఉండొచ్చు అసలు? అంటే వాళ్ళకి ఏమని చెప్తారు సమాధానం? కదా, ప్రజలు కొంతమంది ఆశాజీవులు ఉంటారు. ఎంత కొంత చేసినా ఇంకా బాగా చేయాలని ఉంటుంది. ఆ కోరిక లేకపోతే మానవ జన్మ నిరర్థకం. అంచేత అది ఉండడంలో తప్పేం లేదు. అంచేత ఏంటంటే ఆశ ఉంటేనే కదా బ్రతకాలని ఉంటుంది, ఆశ ఉంటేనే కదా సంపాదించాలని ఉంటుంది, ఆశ ఉంటేనే కదా పైకి రావాలని ఉంటుంది. ఆశ అనేది ఇట్ ఈజ్ ప్యూర్లీ క్వాలిటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ అంటారు అన్నమాట. అంచేత ఆశ ఉండబట్టికే అలాగే ఎంత చేసినా ఇంకా బాగా చేయాలని ఉంటుంది. అది ఆ కోరిక తప్పు కాదు. బట్ రేపు గవర్నమెంట్ ఈ ప్రజాస్పందన ద్వారా ప్రభుత్వం మళ్ళీ ఒక అద్భుతంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అవుతున్నారు. ఆయన వెంటనే విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. నేను ఎమ్మెల్యేగా ఆయన కొలువులో నేను ఉంటున్నా. తప్పనిసరిగా మీకు అద్భుతమైనటువంటి గెలిస్తే ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తారా, మంత్రిగా ప్రమాణ స్వీకారం? ఆ రోజు ఉన్నటువంటి సమీకరణ బట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని బట్టి ఉంటుంది. ఏదైనా ముందు నాది ఎమ్మెల్యేగా గెలవడం ఆయన లక్ష్యం. గెలిచిన తర్వాత అప్పుడు ఒక మార్పు, ప్రజలు ఇంకా ఏది ఆశించారో ఇంకా 1% 10% ఉండిపోయినటువంటి ఇది అది కంప్లీట్ చేసి పట్టణీకరణ కింద, అర్బనైజ్డ్ కింద, ఇండస్ట్రియల్ క్యారియర్ కింద, అంటే పారిశ్రామికీకరణ కింద మార్పు చేసి నా తాలూకు విధానం ఏంటనేది రుచి చూపిస్తారు. సో ప్రతిపక్ష పార్టీలు అన్నీ కలిసి మిమ్మల్ని ఓడగొట్టాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నారు. సో వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? తప్పదు కదా, మరి ప్రతిపక్షాలు మమ్మల్ని ఓడగొట్టాలని ప్రయత్నించి గెలిపిస్తారు. అంచేత అవన్నీ సహజం అది. కానీ ఏంటంటే ప్రతిపక్షాలకి మమ్మల్ని ఓడించలేకే ఒక ఎజెండా లేదు వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డిని ఓడించడమే ఎజెండా కింద పెట్టుకున్నారు. అందులో ముగ్గురు కలిశారు. ఒకళ్ళు మోసగాడు, రెండు మాయిగాడు,
చంద్రబాబు ఎంతమంది డ్వాక్రా మహిళకి ఏంది రుణమాఫీ చేస్తాను చేయలేదు, ఇంటికి ఉద్యోగం ఇస్తాను అన్నాడు, నిరుద్యోగ వృత్తి ఇస్తాను అన్నాడు, ఏది లేదు, అది లేదు ఇది లేదు, అప్పులు పాలు చేస్తాడు. మరి ఆయన ఏమంటారు, మోసగాడు అంటారు. మాయిగాడు ఈ రోజు ఏంటంటే ఆవేళ పోలవరం ఏటీఎం అని అన్నారు, ఇక్కడ ఉన్నట్టు మేము వస్తే బ్రహ్మాండం ఇండస్ట్రీ డెవలప్ చేస్తామని బీజేపీ వాళ్ళు అన్నారు, ఉన్న స్టీల్ ప్లాంట్ పీకేస్తున్నారు. పొరపాటున బీజేపీ వాళ్ళు ఈ కూటమి కానీ వస్తే మా ఫ్యాక్టరీ కూడా పీకేస్తారు, మాయ చేసుకోవచ్చు, ముందే ఒక రకం ఇంకో రకంగానే ఇలా రకరకాలు ఉంటుంది. ఇంక వేషగాడు చెప్పక్కర్లేదు, వేషగాడు ఎవడో నటన పవన్ కళ్యాణ్, ఆయనకు ఒకటి లేదు, అంచేత ఆయన ప్యాకేజ్ స్టార్గా వేషగాడు వేషంలాగానే ఆయన చేస్తున్నాడు, కానీ ఆయనకు ఒక నిబద్ధత సిద్ధాంతం లేదు. అంచేత మోసగాడు మాయగాడు వేషగాడు ముగ్గురు కలిసి ఒక మునగాడిని ఓడించాలని చూస్తున్నారు. మునగాడే కదా. అంచేత ఏంటంటే సోనియా గాంధీని ఎదిరించినటువంటి గట్స్ ఉన్నటువంటి లేదు జగన్మోహన్ రెడ్డి. అంచేత మాయగాడు మోసగాడు వేషగాడు ముగ్గురు వచ్చేసి ఈయన ఓడిద్దాం అనుకుంటే అది కళ్ళ, ఆ మాటల్లో ఉన్నది డొల్ల. ఇంకా వాళ్ళకి అది అంతా వాళ్ళకి ఎజెండా లేదు కాబట్టి వాళ్ళ విధానం అంతా కూడా పచ్చి గుల్ల, ఇందులో ఏమీ తేడా లేదు. ఇప్పుడు ఏంటి మరోసారి మోసం చేసి ప్రజలకి కొడుతున్నారు జల్లా, అది తెలుసుకుంటారు ఆటోమేటిక్గా. సో ఈ ఆస్పెక్ట్లో జగన్మోహన్ రెడ్డి అద్భుతమైనటువంటి ఇదిలో జగన్మోహన్ రెడ్డి ఢీకొనలేరు. అంటే జగన్మోహన్ రెడ్డి మంచి మెజార్టీతో గెలవబోతుంది. ఎన్ని సీట్లు రాబోతున్నాయి సార్ మీకు? డెఫినెట్గా లాస్ట్ టైం కన్నా ఎక్కువ సీట్లు వస్తాయి. ఓకే సార్, జనాలు చోడవరం ప్రజలు మీకు ఓటేయాలంటే ఎందుకు వేయాలంటే ఏమని చెప్తారు? ప్రజల సంక్షేమము, ప్రజలకి ప్రభుత్వ ఫలాలు, అవినీతి లేనటువంటి పరిపాలన అందించి క్షేత్రస్థాయి వరకు అందించాం కాబట్టి దీన్ని బట్టే మా ప్రజలు మాకు ఓట్లు వేస్తారు. అందులో లేదు, అవినీతి రహిత పరిపాలన అందించినటువంటి ప్రభుత్వం. అంచేత అవినీతి లేకుండా పైసా లంచం లేకుండా అద్భుతమైనటువంటి పరిపాలన అందించే కాబట్టి ప్రజాస్పందన శక్తిగా ఉంది. ఇదే మాకు గెలవడానికి. అంటే కొంతమంది ప్రజలలో అసంతృప్తి ఉంది కదా, దాన్ని ఎట్లా నిర్మూలిస్తారు మీరు? నాకైతే ప్రజల్లో అసంతృప్తి అంటారు దాన్ని. సంతృప్తి సంతృప్తి చెందుతున్నారు, కొంచెం చెందట్లేదు అనమాట. సంతృప్తి ఉంది, అది సంతృప్తిగా కన్వర్ట్ చేస్తాం. చెప్పాను కదా మళ్ళీనే అన్నీ ఇవన్నీ కూడా ప్రభుత్వ ఫలాలు అందుతుంటాయి. ప్రజలైతే చాలా సంతృప్తికరంగానే ఉన్నారు. మీకు ఏంటంటే ఎవరో మీరు ప్రతిపక్షాలు అడిగితే అలాగే ఒకరు ఎదురు చెప్తారు, అది సహజం ఎక్కడున్నా. కానీ మాకు ఏంటంటే 100% ప్రజల్లో మాకు జగన్మోహన్ రెడ్డి నాయకత్వం పట్ల అపారమైన విశ్వాసం నమ్మకం ఉంది. అంచేత ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు అన్న దాంట్లో ఆ మాట అవాస్తవం. మెజారిటీతో మీరు విన్ అయ్యారు, ఈసారి ఎంత మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? లాస్ట్ టైం కన్నా ఎక్కువ మెజారిటీ. సో ఫైనల్గా కొంతమంది లీడర్ల పేర్లు చెప్తా, వాళ్ళ గురించి 1 wordలో చెప్పండి సార్. సో జగన్మోహన్ రెడ్డి గారు తిరుగులేని నాయకుడు. షర్మిల గారు ఆవిడకు ఒక విధానం లేదు. చంద్రబాబు నాయుడు మోసగాడు. లోకేష్ పప్పుగాడు. పవన్ కళ్యాణ్ మోడీ గారు. పవన్ కళ్యాణ్ వేషగాడు. మోడీ ఏంటంటే ముగ్గురు అంతకుముందు కలిసి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ ముగ్గురు మరోసారి ప్రజలు మోసం చేద్దాం అనుకుంటున్నారు. అంచేత రాజకీయ లబ్ధి కోసం నిజంగా చెప్పాలంటే మోడీ ప్యూర్లీ పొలిటీషియన్ తప్ప ఈజ్ నాట్ ఏ పాలసీ పర్సన్. కేసీఆర్ గారు. కేసీఆర్ అన్నవాడు కొంచెం అవునన్నా కాదన్నా ఒక పట్టుదల అయినటువంటి వ్యక్తి. కేటీఆర్ గారు. కేటీఆర్ రియల్ బ్రిలియంట్. పురంధేశ్వర్ గారు. ఆవిడ లెగసీ వాళ్ళ ఫాదర్ లెగసీ మీద తప్ప లెగసీ మీద ఫాదర్ కొంచెం ఓన్ చేసుకొని ముందుకు వెళ్తున్నారు. కానీ యాక్చువల్గా ఆవిడ ఓన్ ఇదైతే మాత్రం ఒక స్టాండర్డ్ లేనటువంటి. ఫైనల్ గా ధర్మశ్రీ గారు. మాది ఒకటే సిద్ధాంతాన్ని నమ్ముకున్న వ్యక్తి. సో అంటే మీరు అసెంబ్లీలో కానీ మీరు ఎప్పుడన్నా ప్రెస్ మీట్లలో కానీ ఒక పాట కానీ ఒక పద్యంతో మీరు ముగిస్తారు సార్. సో మనకు కూడా ఒక పాట కానీ ఒక పద్యం కానీ ఏదన్నా చెప్తే బాగుంటుంది అనుకుంటున్నా. ఇప్పుడు మాది ఒకటే జై జగన్ అనేది నినాదమే మా మాట, నినాదమే మా పాట. అంతకన్నా ఇంకో వేరే లేదు నాకు పాట. ఇదే మా మాట, ఇదే మా పాట. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే మీరు మరోసారి మీరు 3వ సారి గెలవాలని చెప్పేసి మా ఛానల్తో మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.